ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయిచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలుచున్నట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావేలులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయినని ప్రజలును సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును. దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపము చేయిచూ వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడికట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోతకోసియున్నారు, అబద్ధమునకు ఫలము పొందియున్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీయూ పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశనకారణమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.